ప్రజా రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతిలో అలజడి రేపేందుకు వైసీపీ నేతలు కుట్ర చేశారని మంత్రులు ఆరోపించారు. అమరావతి రైతులపై గోండాగిరి చేయడానికి వైసీపీ నేతలు అక్కడికి వెళ్లారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. గతంలో టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన రౌడీ షీటర్లు కూడా వైసీపీ బృందంలో ఉన్నారని అనిత చెప్పారు. రాజధానికి భూములిచ్చిన రైతుల్ని అవమానించాలనే ముందస్తు కుట్రతోనే వైసీపీ రాళ్ల దాడికి తెగబడినట్లు అనిపిస్తోందని మంత్రి మనోహర్ అన్నారు. అమరావతిని నిర్వీర్యం చేసిన వారే ఇప్పుడు పరిరక్షణ అంటున్నారని మంత్రి అచ్చెన్నాయుడు ఆక్షేపించారు. రాజధానిపై వైసీపీకి విధానం లేకపోవడమే రైతుల ఆగ్రహానికి కారణమన్నారు. అమరావతి రైతులు కడుపు మంట అండి. ఈరోజు అదే అమరావతి గడ్డ మీద ఎంతమంది అమరావతి మహిళా రైతులను బూటికాలు తన్నించిన పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా బస్సు యాత్ర పెడితే ఆ రోజు ఏ రకంగా భావస్వేచ్ఛా ప్రకటన అని చెప్పి దాడులు చేయలేదు. మేము అటువంటి వాటిని మేము ప్రోత్సహించట్లేదు కదా. ఈరోజు మీరు వచ్చారు, మేము క్లియర్గా చెప్పాము వద్దు అని చెప్పాము. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు. మీరు కొంచెం సహకరించాలి. కాదు, మీరు రౌడీజం చేయడానికే, దాడి చేయడానికే, అమరావతి మీద బురద చల్లడానికే వెళ్ళారు. కాబట్టి ఈరోజు ఇలాంటి పరిణామాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి రౌడీ మూకలు ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరూ కూడా ఈరోజు నేను దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి నా దగ్గర. వాళ్ళందరూ ఈ కార్ల చుట్టూ ఉన్న వాళ్ళే. మరి అది వైఎస్ఆర్సీపీ బృందమా వైఎస్ఆర్సీపీ రౌడీ బృందమో నాకైతే అర్థం కావట్లేదు. నేను ఒకటే చెప్తున్నాను, అమరావతి పూర్తి అయిపోతే వీళ్ళకి కనీసం ఆ సీట్లు కూడా ఉండవు, ఆ మనుగడ కూడా ఉండదు అనే ఒకే ఒక ఉద్దేశంతో, వాళ్ళ భయంతో ఈరోజు అమరావతిని డిస్టర్బ్ చేయడానికి రౌడీ మూకలను తీసుకుని వెళ్ళిన సందర్భం తప్పించి అంతకుమించి ఏమీ కాదు. వీళ్ళు కంప్లైంట్ చేశారు కాబట్టి మేము సమగ్రంగా విచారణ చేస్తాం.